మారథాన్ రేస్ చూశారా? కొన్ని వందల మంది పరిగెత్తడానికి వస్తే మారథాన్లో ఒక 10 కిలోమీటర్ వరకు ఒక ముగ్గురినే మీడియా చూపిస్తూ ఉంటారు. ఆ ముగ్గురే ముందు నిలబడతారు, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఎక్కడో 100కో 200కో వెనకాల ఉన్నోడు మెల్లగా షురూ చేస్తాడు. అక్కడి నుంచి ఒక్కొక్కరిని దాటి 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 10 నంబర్లోకి వచ్చేటప్పటికి ఆ వ్యక్తిని చూపించడం మొదలవుతుంది. అక్కడి నుంచి మ్యారథాన్ ఫినిష్ అయ్యే లోపు ఇంకొక 500 మీటర్ ఉన్నది అనేటప్పటికీ ఈ వ్యక్తి ఈ మూడో వ్యక్తిని దాటుతారు, ఈ రెండో వ్యక్తిని కూడా దాటుతారు. మళ్ళీ ఇంకొక 15-20 ఫీట్ ఉన్నటువంటి టైంలో ఆ ముందు వచ్చిన వ్యక్తిని కూడా దాటేస్తారు. అధివేగంగా గమ్యం చేరుకుంటారు. స్లో అండ్ స్టడీ అంటారు. వారు స్టార్ట్ చేసినప్పుడు చాలా స్లోగా స్టార్ట్ చేశారు, స్టడీగా ఇంప్రూవ్ చేసుకుంటూ వేగం పెంచుకుంటూ వచ్చారు. అలసిపోవడం లేదు. గమ్యం స్థానం చేరడానికి తను శక్తిని సంభరించాడు, క్షేమంగా గమ్యం చేరుకున్నాడు. విశ్వాసులారా, ఒకరిని చూచి అసూయపడకండి, ఒకరి అభివృద్ధిని చూచి ఎడవకండి, వారిలాగా ఉండాలని ప్రయాసపడకండి. సమస్తం దేవుడు తగిన సమయంలో మనకిస్తారు. జ్ఞాన వివేకము గలవారై ఆయన సన్నిధిలో మనం నడుచుకున్నట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు, అద్భుతంగా దీవిస్తారు, మన జీవితంలో క్షేమమును ఐశ్వర్యమును కలుగచేస్తారు. ఇది సంపాదించడానికి మనకు ఒక ప్రార్థనా జీవితం కూడా మనకు అవసరమే. ప్రార్థనా జీవితం కలిగిన వారిని దేవుడు ఎలా వర్ధిల్ల చేస్తాడో సామెతల గ్రంథం 2వ అధ్యాయం దాని 3వ వచనం చదువుదామండి. సామెతల గ్రంథం. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల. ఇక్కడ చూడండి, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. సో మనం ప్రయత్నం చేయవలసినటువంటిదే. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే సాధించలేనిదేమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి, దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, మనవి చేయాలి, సాధించడానికి ఉన్న వినయముతో ఉండాలి. నేనే గొప్ప అనే ఆ ఫీలింగ్ పక్కకు పెట్టాలి. ఐ వాంట్ టు లెర్న్, ఐ వాంట్ టు లెర్న్, ఐ వాంట్ టు గ్రో, ఐ వాంట్ టు గ్రో అనేటువంటి ఒక ఆలోచన మనకు కలిగితే దేవుడు మనందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తారు.